హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా నా స్కిన్ కేర్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి. ఇప్పుడైతే నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఏ సిరం యూజ్ చేస్తున్నాను, ఏ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తున్నాను, డే క్రీమ్ ఏంటి, నైట్ క్రీమ్ ఏంటి, అలాగే వాటి వలన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే డార్క్ స్పాట్స్ అవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి నేను ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్స్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే నేను తీసుకునే డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్గా నేను చూపించేది ఏంటంటే ఇది ఆయిల్ క్లింజింగ్ మిల్క్ అనమాట. ఇది నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఎప్పుడైనా బయట ట్రావెలింగ్ అలా వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ డస్ట్ అనేది ఫేస్ పైన పడుతుంది కదా, సో అలాంటప్పుడు క్లీన్ చేసుకోవడానికి, అలాగే వెళ్ళొచ్చిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అనమాట. అలాంటి టైంలోనే నార్మల్ డే ఎవ్రీడే అయితే అంతగా యూజ్ చేయను. ఇది అలా ట్రావెల్ అది ఏమైనా జర్నీ అది చేసి వచ్చినప్పుడు మనకి ఎక్కువ డస్ట్ అనేది ఫేస్ పైన చాలా ఉంటుంది. సో అప్పుడు క్లింజింగ్ అనేది చాలా అవసరం అనమాట. సో అందుకే నేను చిన్నదే తీసుకున్నాను. ఆయిల్ క్లింజింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ క్లింజింగ్తోనే మన స్కిన్ కేర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నేను యూజ్ చేసేది ఇదనమాట. నేను మీకు నెక్స్ట్ చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి డే మాయిశ్చరైజర్ అండి. ఆ లోటస్లో గ్లో మాయిశ్చరైజరు. ఇది స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, అలాగే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నమాట. ఇది మనకి మంచి మాయిశ్చరైజింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి SPF 20 కూడా దీనిలో యాడ్ అయ్యింది, అంటే సన్ ప్రొటెక్షన్ కూడా యాడ్ అయ్యింది అనమాట. మళ్ళీ మనం సపరేట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిన పని లేదు, దీనిలోనే మనకి యాడ్ అయ్యింది కాబట్టి. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఇంకా సన్ స్క్రీన్ అవసరం ఉండదు. బయట హెవీ ఎండలోకి వెళ్ళే వాళ్ళకి సరిపోదు అనుకుంటే మీరు మళ్ళీ సపరేట్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. మనకి ఇప్పుడైతే ఇంకా అంత ఎండలు ఉండవు కదా, వర్షాకాలం కాబట్టి ఇది సరిపోతుందని. నేను రెగ్యులర్గా అయితే ఒక్కటే ఏం యూజ్ చేయను, ఒకటే బ్రాండ్లోది చేంజ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం పిలిగ్రిమ్ యూజ్ చేశాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. బాగా పనిచేస్తుంది. ఇది డే టైం యూజ్ చేస్తాను అనమాట. అండ్ నేను మీకు నెక్స్ట్ చూపించబోయేది సీరం అనమాట. సీరం వచ్చేసి మనకి ఇదిగోండి డీకాన్స్ట్రక్ట్లో నేను ఈ సిరం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ 20 ml తీసుకున్నాను అనమాట. నేను లాస్ట్ టైం పిలిగ్రిమ్లో యూజ్ చేశాను. 2 సిరమ్స్ యూజ్ చేశాను, లెఫ్ట్ హ్యాండ్ ఫిల్మ్ ఒకటి అండ్ అలాగే రెడ్ వైన్ ఒకటి యూజ్ చేశాను. బాగానే ఉన్నాయి రిజల్ట్ అయితే మంచిగానే. అండ్ ఇప్పుడు ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీని వలన బెనిఫిట్స్ ఏంటి అంటే డార్క్ స్పాట్స్, మనకి మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ కావచ్చు, లేదా కళ్ళ చుట్టూ ఉన్న డార్క్నెస్ కావచ్చు, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, డార్క్ స్పాట్స్, ముఖ్యంగా డార్క్ స్పాట్ తగ్గించడానికి సిరం అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కడైతే మీకు స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ వేసి ఇలా మసాజ్ లాగా ఐ చుట్టూ అయితే ఐ చుట్టూ కానీ, లేదా మౌత్ చుట్టూ అయితే మౌత్ చుట్టూ కానీ, లేదా ఎక్కడెక్కడ ఫేస్ పైన ఉంటే అక్కడ కానీ మసాజ్ లాగా చేయండి. ముఖ్యంగా నేను ఇదైతే నైట్ టైం యూజ్ చేస్తున్నాను, డే టైం అయితే యూజ్ చేయడం లేదు. ఒక్కోసారి ఎప్పుడైనా అప్లై చేస్తున్నాను, లేకపోతే లేదు. కానీ ముఖ్యంగా నైట్ టైం కోసమనే తీసుకున్నాను. సీరమ్స్ అవి ఏంటంటే ముఖ్యంగా మనకి నైట్ టైం మంచి రిజల్ట్ ఇస్తుంది. స్కిన్ రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి నైట్ టైం మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. నేను ఇంకా ఇదిగోండి ఇక్కడ వరకే యూజ్ చేస్తాను, హాఫే యూజ్ చేశాను. అయినప్పటికీ కూడా నాకు రిజల్ట్ తెలిసింది. ఒక 1 వీక్ యూజ్ చేసేటప్పటికి మంచి రిజల్ట్ అయితే తెలిసింది. సో ఎవరికైనా ఇది సజెస్ట్ చేయాలంటే డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను. డార్క్ స్పాట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు నైట్ టైం యూజ్ చేస్తున్నది ఏంటి అంటే కోకోనట్ మాయిశ్చరైజింగ్ అండి. ఇది ఆయుర్వేదిక్, 100% ఆయుర్వేదిక్ అని ఉంటుంది మనకి ఇక్కడ. నేను ఈ కోకోనట్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను, నైట్ టైం యూజ్ చేస్తున్నాను. సీరం అప్లై చేసిన తర్వాత ఈ మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తే నాకు స్కిన్ అనేది మార్నింగ్కి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. అలాగే నేను సీరం అప్లై చేయడం వల్ల కూడా నాకు స్పాట్స్ అవి కూడా తగ్గుతున్నాయి. ఇది నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేశాను ఈ కోకోనట్ క్రీమ్ అనేది. బట్ అది వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు, ఎందుకు యూజ్ చేయట్లేదు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలామందికి కోకోనట్ క్రీమ్ కోసం కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళు వాడచ్చా, డ్రై స్కిన్ వాళ్ళు వాడచ్చా, ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కోకోనట్ క్రీమ్ కోసం ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో అసలు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇదైతే నేను నైట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది మనకి డే టైం యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్ స్కిన్ టైప్ అని ఇచ్చారు.
అంత గ్రీజీగా ఆయిలీగా అయితే ఏం లేదు. మనకి కోకోనట్ అనగానే ఆయిలీగా ఉంటుంది అనుకుంటాం కదా, బట్ ఇది మనకి అంత హెవీ ఆయిలీగా అయితే ఏం లేదు. నాది డ్రై స్కిన్ కాబట్టి నాకైతే బాగుంది, బాగా అనిపిస్తుంది. సో స్పాట్స్ అవి కూడా తగ్గుతున్నాయి నేను 2 అప్లై చేస్తుంటే. సో ఇది ఈ ప్రోడక్ట్ లింక్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. ఈ క్రీమ్ మనకి బయట వచ్చేసి 315 రూపీస్, బట్ నాకు వచ్చేసి 180 రూపీస్కి వచ్చిందనమాట ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది ఏంటంటే ఇది ఫేస్ మిస్ట్ అనమాట. మనకి ఆ టోనర్ లాగా ఉపయోగపడుతుంది, అలాగే ఫేస్ మిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది బ్రైట్నింగ్ ఫేస్ మిస్ట్ అనమాట. మనకి రెడీ అయిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత ఒక్కసారి చక్కగా స్ప్రే చేసుకున్నామంటే ఫేస్ అంతా ఎక్కువసేపు డే అంతా కూడా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే ఇది మంచి టోనర్ లాగా అనిపిస్తుంది. అలాగే మనకి మనం వేసుకునే మేకప్ అది కూడా ఎక్కువ స్టే ఉంచడానికి, లాక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది కూడా మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నమాట, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట. మనకి ఇది స్ప్రే చేసుకున్నప్పుడు కూడా స్మెల్ అది కూడా మంచి స్మెల్ వస్తుంది. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను. ఇది కొరియన్ బ్రాండ్ అనమాట. దీనిలో ఒక నైట్ మాస్క్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఆ వీడియో చూడండి. ఇదైతే నేను బయట స్టోర్లోనే తీసుకున్నాను. మనకి ఇది వచ్చేసి 399 రూపీస్ పడుతుంది. ఆన్లైన్లో మేబీ మనకి డిస్కౌంట్ తగ్గి ఇంకా తగ్గొచ్చు. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక చెప్పండి, నేను ఒకసారి చెక్ చేసి మీకు సెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిలప్ మాస్క్ అనమాట. మనకి ఎవ్రీ యూత్లో వస్తుంది ఫిలప్ మాస్క్. చాలా డేస్ అయిపోయింది ఇది తీసుకొని, మేబీ 1 ఇయర్ అయిపోతుంది. ఇంకా డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ అయితే అవ్వలేదు. ఇది మనకి ప్యాక్ లాగా ఫేస్ పైన వేసుకొని తర్వాత ఇలా పీల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడో రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ కాదు, ఎప్పుడో అసలు గుర్తొస్తే వేసుకోవడం, లేకపోతే లేదు. పక్కనే పెట్టేశాను, బట్ ఒకసారి చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇదైతే ప్రజెంట్ ఏం యూజ్ చేయలేదు, ఉంది కొంచెం క్రీమ్ ఉంది, అలాగే డేట్ ఉంది, వాడేయాలి. అండ్ నెక్స్ట్ మీకు చూపించబోయేది వచ్చేసి రెడ్ వైన్ ఫేస్ మాస్క్ అనమాట. నేను పిలిగ్రిమ్లో ఒక 4 ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అని చెప్పాను కదా, దానిలో ఒక డే మాయిశ్చరైజర్ ఒకటి, గ్లో మాయిశ్చరైజర్ అని ఉంటుంది అనమాట, అదొకటి. అలాగే నైట్ క్రీమ్ ఒకటి యూజ్ చేశాను. సిరమ్స్ 2 సిరమ్స్ యూజ్ చేశాను. రెడ్ వైన్ సిరమ్ యూజ్ చేశాను అండ్ ఇంకో సిరమ్ కూడా యూజ్ చేశాను. అప్పుడు ఇది తీసుకునే ప్రోడక్ట్ అనమాట ఇది. బట్ ఇది 2-3 టైమ్స్ మాత్రమే నేను వేసుకున్న మాస్క్. ఇంకా తర్వాత వేయలే, చాలా ఉండిపోయింది. అసలు ఇదంతా క్రీమ్ చాలా ఉండిపోయింది, వాడట్లేదు, వాడేయాలి. ఎందుకు అంటే రెగ్యులర్గా నేను ఇంట్లోనే నార్మల్గానే ఫేషియల్స్ అవి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫ్రూట్స్తోని మనకి వెజిటేబుల్స్తోనే అలాంటి ప్యాక్స్ అవి రెడీ చేసుకుంటూ వేసుకుంటాను అనమాట. సో అందుకే ఇది అలా సైడ్కి ఉండిపోయింది. కొన్ని ఏంటి అంటే మనం ఇంట్లో ఉన్న వాటితోని ఫేస్ ప్యాక్ అది చేసుకోవడం, స్క్రబ్బింగ్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుండే అనమాట. సో అందుకే నేను ఇంకా ఇది చాలా డేస్ అయిపోయింది పక్కన పెట్టేసి అలాగా. మేబీ 6 మంత్స్ అలా అవుతుంది అనుకుంటా. సీరమ్స్ అయిపోయాయి, డే క్రీమ్ అయిపోయింది, నైట్ క్రీమ్ అయిపోయింది, మళ్ళీ కొత్తవి తీసేసుకున్నాను. అండ్ ఇది మాత్రం అలాగే ఉండిపోయింది. ఒక ఫేస్ ప్యాక్ అయితే, ఫేషియల్ అయితే నిజంగా మంచి రిజల్ట్ ఉందండి. మన దాంట్లో పెట్టాను, పోస్ట్ చేశాను చూడండి. సో నేను అందుకే ఇవైతే బయటవి ఎక్కువ యూజ్ చేయను. ఆ రోజు ఎందుకు కొన్నాను కానీ వాడలేదు. ఎక్కువ స్క్రబ్స్ ప్యాక్స్ అవి నేను న్యాచురల్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. అవి మంచి రిజల్ట్ వస్తేనే పోస్ట్ చేస్తాను. ఒకటైతే నేను మందార ఫేస్ ప్యాక్ అని చెప్పేసి ట్రై చేశాను, వీడియో కూడా తీసాను ఆల్రెడీ. ఎడిటింగ్ వరకు చేసిన తర్వాత కూడా నాకు ఎందుకో అది అనిపించలేదు, ఏం రిజల్ట్ రాలేదు అంతగా మంచిగా. సో అందుకే డిలీట్ చేసేసాను, ఎందుకు పోస్ట్ చేయడం. చాలామంది ఏంటంటే వీడియో తీసాం కదా కష్టపడి, ఎందుకు పోస్ట్ చేసేద్దాము, ఏదో ఒకటి మనకి వ్యూస్ వస్తాయి కదా, వాచ్ టైం కలుస్తుంది కదా అనుకుంటారు. సో నేనైతే అలా పోస్ట్ చేయలేదండి. నేను కోకోనట్ క్రీమ్ కూడా, రియల్లీ కోకోనట్ క్రీమ్ మొత్తం వీడియో తీసాను, అది కూడా నేను ఎడిటింగ్ చేయలేదు. అదైతే ఎడిటింగ్ కూడా చేయలేదు, పోస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే నాకు ఆ క్రీమ్ దగ్గరే ఇది వద్దు, ఎవరికి షేర్ చేయొద్దు అనిపించింది. సో ఆ క్రీమ్ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను, నేను ఎందుకు కోకోనట్ క్రీమ్ వీడియో తీసాను, ఎందుకు పోస్ట్ చేయలేదు, ఆ క్రీమ్ యూజ్ చేస్తున్నాను లేదా, అసలు ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తాను. సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. సో ఇదండి నేను తీసుకుంటున్న డైలీ రొటీన్ స్కిన్ కేర్ అనమాట. నా కళ్ళ కింద మచ్చలు తగ్గడానికి కానీ, మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ తగ్గడానికి కానీ, స్పాట్స్ తగ్గడానికి కానీ నేను తీసుకున్న డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఇది. దీనిలో సన్ స్క్రీన్ ఒకటి ప్రజెంట్ మిస్ అయింది, ఎందుకంటే అది అయిపోయింది, ఇంకా పడేసాను, నేను ప్రజెంట్ తీసుకోలేదు. నాకు డే క్రీమ్లోనే ఆల్రెడీ SPF 20 యాడ్ అయింది కాబట్టి ఇంకా అవసరం లేదని చెప్పి తీసుకోలేదు. లాస్ట్ టైం అయితే నేను ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను, 2 టైమ్స్ తీసుకున్నాను. అది ఆల్రెడీ ఆ వీడియో కూడా, సన్ స్క్రీన్కి సంబంధించిన వీడియో కూడా మన దాంట్లో అప్లోడ్ చేశాను, ఆ క్రీమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది.
ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ అలాగే ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ స్కిన్ కేర్ రొటీన్ డైలీ తీసుకోవడం వల్లనే నాకు కళ్ళ కింద మచ్చలు తగ్గడం కానీ, మౌత్ చుట్టూ ఉన్న డార్క్నెస్ తగ్గడం కానీ, పిగ్మెంటేషన్ అది అవ్వకుండా ఉండడం, స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా ఉండడం, వీటన్నిటికీ ఈ మినిమం డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్లనే. సో ఎవరికైనా యూజ్ అవుతాయి ఇదే ప్రోడక్ట్స్ ఏమైనా మీరు యూజ్ చేయాలి అనుకుంటే కనుక ప్రోడక్ట్స్ లింక్స్ కావాలనుకుంటే సెండ్ చేస్తాను. అండ్ నేనైతే ఇవే అని ఏం రిఫర్ చేయట్లేదు, మీ ఇష్టం అండి. మీకు ఏ బ్రాండ్లో నచ్చితే ఆ బ్రాండ్ యూజ్ చేయొచ్చు, అలా ఏం ప్రాబ్లం లేదు. బట్ డైలీ రొటీన్ స్కిన్ కేర్ అనేది తీసుకోండి, ఫర్దర్గా స్కిన్ పాడవకుండా ఉంటుంది. అలాగే మనకి ఈ స్పాట్స్ మచ్చలు ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. నేను యూజ్ చేస్తున్న ఈ కోకోనట్ క్రీమ్ అయితే ఇది నేను బయట ఎందుకు తీసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేశాక కూడా ఎందుకు బయట తీసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. సో ఎవరు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా మనకి హెర్బల్ హెయిర్ షాంపూ న్యాచురల్గా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే లింక్స్ కావాలన్నా కూడా, ప్రోడక్ట్స్ లింక్స్ కావాలని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేసేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.